ఒక ఊర్లో ఒక గొప్ప శిల్పి ఉండేవాడండి. ఆయన చాలా అందంగా బొమ్మలు చెక్కేవాడనమాట. ఆ బొమ్మలు తయారు చేసి పక్క ఊర్లో గాడిద పైన తీసుకెళ్లి పక్క ఊర్లో అమ్మేస్తూ ఉండేవాడనమాట. అయితే ఒకరోజు ఒక దేవతా విగ్రహాన్ని తయారు చేస్తాడు. ఆ బొమ్మ చాలా అందంగా ఉంటది. నిజంగా దైవత్వంతో కూడినట్టుగా ఉంటది. సరే ఇంకా ఆ బొమ్మను తీసుకెళ్లి పక్క ఊర్లో అమ్మేయడానికి గాడిద పైన పెట్టుకొని వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే అందరికీ ఆ బొమ్మ చాలా దేవుడిలాగే అనిపించి అందరూ దండం పెట్టుకుంటుంటారనమాట. అయితే ఈ గాడిద ఏమనుకుంటదంటే అందరూ తనకే దండం పెడుతున్నారు అనుకోని దీనికి తలకెక్కుతది గర్వం ఇంకా. అదేమనుకుంటదంటే అందరు నాకు దండం పెడుతున్నారంటే నేను గొప్పదాన్నే కదా! అలాంటప్పుడు నేను యజమాని మాటెందుకు వినాలని చెప్పేసి అక్కడే ఆగిపోతదది. కదలదు, మెదలదు. ఎంత యజమాని కొట్టినా, మందలిచ్చినా కూడా అది కదలదు. విసిగెత్తిపోతాడు ఆ శిల్పి. మళ్ళీ ఏం చేస్తాడు, ఆ దేవతా విగ్రహాన్ని తలపైన పెట్టుకొని పక్క ఊరికెళ్తుంటాడనమాట. వెళ్తూ ఉంటే ముందుకెళ్తా ఉంటే ఇంకా యజమానికి దండాలు పెడుతుంటారనమాట. అటు ఇటు పక్కన చూస్తే ఎవరు ఉండరు వీరికి, గాడిదకి. ఇంకా ఒకతనైతే దారికి అడ్డంగా ఉన్నారని 2 చాచి కొడతాడు గాడిదని. అప్పుడు జ్ఞానోదయం అవుతదనమాట గాడిదకి. ఓహో! ఇంతసేపు దండాలు పెట్టింది ఆ దేవతా విగ్రహానికా? నాకు కాదా? అని అనుకుంటది. అంటే గొప్ప వాళ్ళ పక్కన ఉన్నప్పుడు ఆ గౌరవం ఎలాగైనా వస్తది. ఫస్ట్ ఆ గౌరవం అంత రావాలంటే నువ్వు గొప్పవాడిలా ఉండాలి కదా! గొప్ప వాళ్ళ పక్కనుండి నేను గొప్పవాడిని అనుకోవడం తప్పు కదా!